ఈ నెక్స్ట్. సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారి ఉదంతం ఏంటి? నరసింహ ఇప్పుడు మీరు కానీ అలాగే సింగర్ ఇంకొక నరసింహ కానీ ఇద్దరు కూడా తన భార్య ఏదైతే శిరీష గారు ఉన్నారో వారు కార్పొరేటర్గా ఎన్నిక కాబట్టడానికి వచ్చి పనిచేసినటువంటి వ్యక్తులు వారి మీద దాడి చేయాలనే ఆలోచనలు ఎట్లొచ్చింది? ప్రజాస్వామ్యంలో మీ నాయకుడు చెప్పాను అన్పార్లమెంటరీ వర్డే మాట్లాడొద్దు, అసభ్య పదజాలం వద్దు అని చెప్పేసి. మీ నాయకుడి కోసం ఒక సైనికుడిలాగా మీరు ఎట్లా పని చేశారో అంతకు మించి పని చేయడంతో పాటు డబ్బు ఖర్చు పెట్టుకోవడం అవన్నీ చేయడం జరిగింది. సరే తనకు సీట్ రాలే, వేరే బాధలు ఉండి తను కూడా ఇక్కడ చేద్దామని చెప్పేసి వస్తే భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి ఎక్కడికైనా సంచరించడానికి అవకాశం ఉంది, తన భావ ప్రకటనని ప్రకటించుకోవడానికి అవకాశం ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది ఆర్టికల్ 91 ప్రకారం. మరి ఎందుకని ఇట్లా దాడులకు పూనుకున్నారంటే వాళ్ళు పరిగెత్తించి మీ సొంత గ్రామం అని చెప్పేసి అని మీ మండలం అని చెప్పేసి అని కొట్టేంత. అయితే సోమశేఖర్ రెడ్డికి వాస్తవానికి ఆయన గుండెల మీద చేసుకొని చెప్తే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే సోమశేఖర్ రెడ్డి నథింగ్. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వల్లనే ఆయన ఎదిగిండు. మాలాగానే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం కానీ, రేవంత్ రెడ్డి గారిని ప్రమోట్ చేయడం కానీ, ఆ ప్రమోట్ చేస్తూనే ఆయన ఎదిగిండు. ఎన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా లేరా? మరి వాళ్ళకి ఎందుకు ఫేమ్ రాలేదు? ఈయనకి ఎందుకు ఫేమ్ వచ్చింది? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వల్ల ఈయనకు ఫేమ్ వచ్చింది. రేవంత్ రెడ్డి ఎంపీ అయినాక ఈయన కార్పొరేట్ అయింది. నేను రేవంత్ రెడ్డిని గెలిపించిన గొప్పలు చెప్పుకుంటున్నాడు కదా ప్రెస్ క్లబ్ లో పోయి, ఖైరతాబాద్ లో పోయి. ఈయన పార్లమెంట్ ఎన్నిక కావడానికి కృషి లేదంటారా? ఉండొచ్చు, లేదని నేను అనను, ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారే పట్టుబట్టి ఈయన పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయనకు కార్పొరేట్ పదవి ఇచ్చింది వాస్తవం కదా. మాలాంటి వాళ్ళని అంటే మేము రాష్ట్రంలో ఎక్కడెక్కడ రేవంత్ అన్న గారి ప్రచారం ఉంటుందో, ఎక్కడెక్కడ రేవంత్ అన్న గారు అక్కడ ఆ ఎన్నికల్లో కీ రోలు పోషించి పనిచేస్తాడు, మునుగోడు కానీ, దుబ్బాక కానీ, నాగార్జున సాగర్ కానీ, జిహెచ్ఎంసి కానీ, ఏదైనా మల్కాజ్గిరి కానీ, ఎక్కడైనా సరే మేము వెళ్ళి పనిచేస్తాం కదా. అలాంటి మమ్మల్ని రేవంత్ అన్న సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డికి సుమారుగా 100 మంది రేవంత్ సైన్యం మిత్రులను పోయి గ్రౌండ్ నుంచి క్యాంపెయినింగ్ వరకు ప్రతిదీ పనిచేసినాం. నీకు అర్ధరాత్రి 2-3 గంటల వరకు నీకు గైడ్ చేసినాం. ఈ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది అని నీకు అర్ధరాత్రి 12 గంటల వరకు గైడ్ చేసినాం. రేవంత్ రెడ్డి గారు సూచించడం జరిగింది సోమశేఖర్ కి 100% చూపించాడు. కార్పొరేషన్ 100% చూపించాడు. రేవంత్ అన్న టీమే పోయి పనిచేసింది మొత్తం. కాదంటాడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి? నీకు సోషల్ మీడియా చేసింది ఎవరు? చెప్పాడు 100%. రేవంత్ రెడ్డి గారు అవును, మాకు చెప్పిండు కాబట్టి మేము ఉప్పాల పరమేశ్వర్ రెడ్డికి కానీ, ఈడ ఎస్ రావు నగర్ లో సోమశేఖర్ రెడ్డికి కానీ మేము రేవంత్ సైన్యం టీమే పనిచేసింది. రేవంత్ రెడ్డి గారు చెప్పడం. అవును, మరి ఇంకెవరు చెప్తారు? మా నాయకుడు ఆదేశాలు లేని మేము ఎందుకు వెళ్తాము? ఆ విధంగా ఎందుకు పనిచేస్తాం? కొడంగల్ నుంచి వచ్చి ఈయనకు హైదరాబాద్ లో ఎస్ రావు నగర్ లో పనిచేయడానికి మాకేమో సోక? ఈయన మాకేమో మేన పెద్ద సుట్టమైన. రేవంత్ అన్న ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. మా పిల్లలు కష్టపడితే ఆ కష్టాన్ని కూడా మోసం చేసిండు. మా సోషల్ మీడియా టీంకు సుమారుగా ఆర్థికంగా నష్టం కలిగించే విధంగా చేసిండు. మేము ఏదైతే కష్టం పడ్డామో కనీసం ఆ కూలిని కూడా సమయం చేయనోడు. ఈరోజు ఏదో ఏతులు మాట్లాడతాడు, గప్పాలు మాట్లాడుకుంటాడు. నువ్వు ఏఎస్ రావు నగర్లో నరసింహ ఎంత పని చేసినాడు? అక్కడున్న శ్మశాన వాటిక గురించి, అక్కడున్న డంపింగ్ యార్డ్ల గురించి, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను ఎవరు లేవనెత్తిండు? మేము అక్కడ వెళ్ళి శ్మశాన వాటికలో పోయి వీడియోలు చేసినాం, ఆయనను ప్రమోట్ చేసినాం. ఎంత మల్టిపుల్ వర్క్ చేసినాం ఆయన కోసం. అకామిడేషన్ ఇచ్చి మంచి ఫుడ్ ఇచ్చి చాలా జరిగిందని ఆయన ఇచ్చిండా? ఆయన నేను చెప్తే చాలా ఉంటది కానీ ఎందుకని ఆయన నేను వ్యక్తిగతంగా ఎందుకు ఫోకస్ చేయలేదు? సరే, ఒక మిత్రునిగా ఆయన కూడా పనిచేసేటప్పుడు మీ అక్కడ సంబంధం ఎట్లుండే, మీతో ఎట్లుండేవాడు? ఆయన ఒక రేవంత్ అన్న అభిమాని, మేము రేవంత్ అన్న అభిమానులం. మేము ఫేమ్ అయి ఉన్నాం అప్పటికే రేవంత్ సైన్యం త్రూ. ఆయన కూడా అక్కడ ఫేమ్ అయి ఉన్నాడు. సరే, ఆర్థికంగా ఆయనతో పాటు మేము పోటీ పడకపోవచ్చు కానీ మేము మిగతా విషయంలో అన్ని విషయంలో కానీ మేము ఆయనతో పోటీ పడగలుగుతాం. అంటే ఆయన వాయిస్ ఇవ్వగలుగుతాడు రేవంత్ అన్న గురించి, మేము వాయిస్ ఇవ్వగలుగుతాం. ఆ సంబంధాలు అంటే పార్టీ పరంగా మేము వాయిస్ ఇస్తున్నాం కాబట్టి ఆయన మాకు పరిచయం, ఆయనకు పరిచయం, ఆయనతో పాటు మాకు సంబంధాలు ఉండేటివి. మేము ఆయన గురించి పనిచేస్తున్నాం కాబట్టి ఎస్పెషల్లీ ఎన్నోసార్లు నా ఫోన్లో వీడియోలు ఉంటాయి, నా ఫోన్లో ఫోటోలు కూడా ఉంటాయి. నరసింహ థ్యాంక్ యూ, మీరు కష్టపడ్డారు, అది ఇదని చాలాసార్లు చెప్పినవి కూడా ఉంటాయని. మీ టీం కష్టపడ్డది, నాకు సపోర్ట్ చేసింది. రేపు ఎమ్మెల్యే టికెట్ వస్తే మళ్ళీ మీ టీం నా సపోర్ట్ నాకు కావాలని చెప్పినవి కూడా ఉంటాయి నా దగ్గర. మరి నువ్వు వచ్చి మా ప్రాంతానికి వచ్చి కొడంగల్ నియోజకవర్గానికి వచ్చి అర్ధరాత్రి 8-9 గంటలకు దొంగ జొరినట్లు ఇళ్ళలో జొర్రి మా నాయకులను పిలిపించుకొని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి
నేను ఓడగొడతా, 100 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఎంత ఖర్చైనా పర్లేదు స్వతహాగా నా డబ్బులు పెట్టుకొని రేవంత్ రెడ్డిని ఓడగొడతా అని ఛాలెంజ్ చేసే స్థాయికి పోయినావు. ఏంది నీ స్థాయి? రేవంత్ రెడ్డి లేకుంటే నేను ఎవరు బొచ్చు కూడా దిగేది కాదు. ఇక్కడ ఎవరు దిగుతారు? హైదరాబాద్లో ఎంతో మంది ఉద్దండులు ఉన్నారు. అంతమంది ఉండగా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అనేటువంటి పేరు రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో కానీ వినబడుతుందంటే బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. నీకు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు, నీకు లైఫ్ని ఇచ్చిన వ్యక్తిని నువ్వు అడ్డమైన పదజాలంతో దూషిస్తుంటే నిన్ను మేము తిట్టొద్దా? ఎంత ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా నేను. ఏ లాంగ్వేజ్తో నువ్వు రేవంత్ రెడ్డి గారిని ఏకవచనంతో నువ్వు మాట్లాడుతావు? నీ స్థాయి ఏంది? నీ ఓదేంది? నువ్వు మాకంటే బొచ్చుగాడవు, నువ్వేం పెద్ద ఏం కాదు. మేము నీ ఫేమ్ని తీసుకుంటే మేము నీకంటే ఎక్కువ ఉన్నది కూడా మాకు ప్రజాదరణ. కానీ మేము ఏ రోజు నిన్ను అంత లాంగ్వేజ్ తో వాడలేదు కదా. నరసింహ భౌతికంగా ఒక వ్యక్తిని దాడి చేయడం అని చెప్పేసి సంస్కృతిని సంస్కృతి అంటే ఆయన దాడి మీ ఊరికి వచ్చినప్పుడు తన ప్రచారంలో భాగంగా ఇక్కడ మీరు ఏఎస్రావు నగర్ లో పనిచేస్తారు. తన కోసం అపోనెంట్ పార్టీస్ వాళ్ళు మీ మీద దాడి చేసేది ఎట్లుంటది? నేను కారు తీసుకొని ఆయన కారుకి అడ్డం పోతే నా కారు మీద ఎక్కియడానికి ప్రయత్నం చేశారు. నా చిన్న కారు, వాళ్ళ ఫార్చునర్ అవి ఉన్నాయి, ల్యాండ్ క్రూజర్, ఫోర్డ్ బండ్లు ఉన్నాయి, ఎండోవర్ బండ్లు ఉన్నాయి. నా కారు మీదకి ఎక్కియడానికి ప్రయత్నిస్తే అది సబబేనా? మరి నేను ఆయనను వెంబడించడం మీరు రాంగ్ అంటున్నారు. మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. మాకేం ఆప్షన్ ఉంది? ఆయన పెద్ద బండ్లు వచ్చి నా చిన్న బండి మీద ఎక్కియడానికి తీసుకొని వస్తే వచ్చి గుద్దడానికి తీసుకొని వెంబడించాల్సిన ఆవశ్యకత వెంబడించడానికి అంటే అక్కడ దాడులు జరిగినాయి. మా కార్యకర్త నెత్తివలొట్టి దేక్కపోయారు. ఇల్లు మా నాయకులు ఇళ్ళల్లో చొరబడి డబ్బులు తీసుకుంటున్నారు. ఒక నాయకుడు ఈ టైంలో మీకేమని ఎందుకు ఈ ప్రాంతానికి వచ్చారంటే ఆయన మీద దాడి చేస్తారా? ఇలా మీద 307 బాబా పసియోద్దీన్ మీద ఈరోజు పోలీసులు గాలింపు చేస్తున్నారంటే రాత్రి 1 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఫామ్ హౌస్ లకు తీసుకుపోయి నెత్తులు వల్ల కొడితే 20 కుట్లు పడ్డాయి నెత్తి అంతా. మరి వీళ్ళు కోస్గిలా జరిగింది అంటే వీళ్ళ ఉద్దేశం అది కాకపోతే దాడులను ప్రోత్సహించాలి, అక్కడ ఎన్నికలను డిస్టర్బ్ చేయాలనేది ఉద్దేశం వీళ్ళది కాకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? బేసిక్ గా ఈయన భావజాలమే ఆ భావజాలాన్ని కలిగిన వ్యక్తి, ఒక రౌడీజం అనే అంశాన్ని ముందు నుంచి వచ్చిన వ్యక్తి. ఏఎస్ రావు మేము ఎంతమందికి సమాధానం చెప్పుకోలేం. ఆయన అంతా ఓకే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం కానీ ఈయన ఇలాంటి వాడు అని మాతో ఎంతమంది చెప్పాలి? 100 మంది చెప్పారు. ఇప్పటికి పోయాడు ఏఎస్ రావు మైక్ పెట్టు సోమాన్ ఏంటంటే బేసిక్గా ఆయన పర్సనాలిటీ అది కదా. మరి ఆ పర్సనాలిటీ కలిగిన వ్యక్తి నేను సంసారి అని చెప్తే ఒప్పుకుంటామా? ఒప్పుకునికే వీలు లేదు కదా. నీవేందో నీకు అదే రిటర్న్ వస్తుంది. నీ ప్రవర్తన ఏందో దేవుడు అనేటోడు ఒకడు ఉంటాడు. నీ ప్రవర్తనకు తగ్గట్లనే, నీ భావజాలానికి తగ్గట్లనే నీ గుణం ఎట్టిదో నీ జీవితం కట్టిది. 0 నుంచి మొదలైన 0 అయిపోతావు. మళ్ళీ నువ్వు కార్పొరేటర్ కూడా గెలవు. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు అదే కేసీఆర్ని నమ్ముకొని కార్పొరేటర్ గా మన సూతం ఈసారి రేవంత్ రెడ్డి అనే పేరు పెడితే ఈరోజు నీకు జిహెచ్ఎంసీ మేయర్ అయినా కూడా ఆశ్చర్యం లేకుండే. ఈరోజు నువ్వు కార్పొరేటర్ గెలుస్తాను నేను ఈసారి గెలిస్తే నేను రాజకీయాల గురించే మాట్లాడాను.